కొన్ని కథలుంటాయండి. అవి కేవలం కథలు కావు. అవి మన జీవిత పాఠాలు. జన్మలు దాటి ప్రయాణించే బంధాల గురించి, మనం చేసే పనుల వల్ల వచ్చే ఫలితాల గురించి చెబుతాయి. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఇద్దరు తల్లులు, వాళ్ల ప్రేమ, వాళ్ల త్యాగం, వీటన్నింటి వెనక ఉన్న ఒకే ఒక్క సూత్రం — కర్మ. ఈ కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఒక చీకటి చెరసాలలో. అక్కడ ఒక తల్లి తన కొడుకుని ఒక ప్రశ్న అడుగుతుంది. కాని ఆ ప్రశ్నకు సమాధానం ఈ జన్మలో లేదు. అది ఎన్నో యుగాల క్రితం ఒక గత జన్మలో దాగి ఉంది. సరే, ఇప్పుడు మనం ద్వాపర యుగానికి వెళ్దాం. కథ ఇక్కడే మొదలవుతుంది. కంసుడిని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు తనను కన్న తల్లిదండ్రులను విడిపించడానికి ఆ కారాగారానికి బయలుదేరాడు. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. 14 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ. ఆ చీకటి గదిలో ఎట్టకేలకు తన కొడుకు, ఆ లోకరక్షకుడు తనని విడిపించడానికి వచ్చాడు. ఆ తల్లి గుండెలో ఆనందం పొంగిపోర్లుతోంది. కాని అదే సమయంలో ఎన్నో ఏళ్లుగా మగ్గిపోతున్న ఒక ప్రశ్న కూడా ఉంది. దేవకి ఆవేదనతో అడుగుతోంది, కృష్ణ, నువ్వు సాక్షాత్తు ఆ నారాయణుడివి, సర్వశక్తిమంతుడివి. అలాంటిది నీ తల్లిదండ్రులు ఇక్కడ ఈ చెరసాలలో ఇన్ని కష్టాలు పడుతుంటే మమ్మల్ని కాపాడటానికి నీకు 14 పట్టిందా? ఈ ఒక్క ప్రశ్నతో ఒక గొప్ప కర్మరహస్యం బయటపడబోతోంది. మరి కృష్ణుడు ఏం సమాధానమిచ్చాడో? ఆయన నేరుగా జవాబు చెప్పలేదు. ఆయన పెదవులపై ఒక చిన్న చిరునవ్వు. ఆయన తిరిగి దేవకీనే ఒక ప్రశ్న అడిగాడు. దీంతో కథలో ఉత్కంఠ ఇంకా పెరిగింది. కృష్ణుడు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా అడిగాడు, అమ్మా, నువ్వు కూడా నన్ను 14 సంవత్సరాలపాటు దూరం పెట్టావు కదా? ఈ మాట వినగానే దేవకీకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనే ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నాడు కృష్ణుడు? పుట్టిన వెంటనే దూరమైన బిడ్డని తానెప్పుడు దూరం పెట్టింది? దేవకీకి ఏం అర్థం కాలేదు. నేనా? నిన్ను దూరం పెట్టానా? ఎప్పుడు బాబూ? అసలు నేను నిన్ను కన్నానో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను. అలాంటిది నేను నిన్ను ఎలా దూరం చేశాను అని అడుగుతుంది. ఆమెకు ఏమీ గుర్తురావడం లేదు. అప్పుడు కృష్ణుడు చెప్పిన మాటతో కాలమే వెనక్కి వెళ్ళిపోయింది. అమ్మా, ఈ జన్మలో కాదు, దీనికి ముందు యుగమైన త్రేతాయుగంలో అనే అసలు రహస్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఆయనేమన్నాడంటే, త్రేతాయుగంలో నేను రాముడిగా ఉన్నప్పుడు నువ్వే నా పినతల్లివి, కైకేయివి. ఒక్కసారి ఆలోచించండి. నీ కొడుకు భరతుడి కోసం నువ్వే నన్ను 14 అడవులకు పంపించావు. ఈ ఒక్క మాటతో దేవకీకి తన గతజన్మ మొత్తం కళ్లముందు మెదిలింది. ఇప్పుడు దేవకికి అంతా అర్థమైపోయింది. తను చేసిన పనికి ప్రతిఫలమే ఈ 14 వియోగమని. కాని ఆమెలో ఇంకో ప్రశ్న. ఆ ప్రశ్నతోనే ఈ మొత్తం కర్మచక్రం పరిపూర్ణమవుతుంది. దేవకి ఇప్పుడు జిజ్ఞాసతో అడుగుతోంది, సరే కృష్ణా, నేను కైకేయిని అయితే మరి ఆ జన్మలో నిన్ను కన్న తల్లి, ఆ మహాతల్లి కౌసల్య, ఈ జన్మలో ఎక్కడుంది? ఎవరు? అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు, ఆవిడ మరెవరో కాదు, నన్ను ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్న నా పెంపుడు తల్లి యశోద. చూశారా, కర్మ లెక్క ఎంత ఖచ్చితంగా సరిపోయిందో? ఈ 14 అనే సంఖ్యని గమనించారా? ఇది యాదృచ్ఛికం కాదు. త్రేతాయుగంలో కైకేయి రాముడికి 14 విరహాన్నిచ్చింది. ద్వాపరయుగంలో దేవకీగా కృష్ణుడినుంచి సరిగ్గా 14 విరహాన్ని అనుభవించింది. అటు చూస్తే ఆనాడు కౌసల్యపడ్డ 14 వేదనకు బహుమానంగా యశోదగా 14 పాటు కృష్ణుడి బాల్యాన్ని ఆస్వాదించే భాగ్యం దక్కింది. ఇక్కడ ఈ పట్టిక చూస్తే మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, త్రేతాయుగంలో కైకేయి ఒక తల్లి నుండి కొడుకుని దూరం చేసింది. ద్వాపరయుగంలో దేవకీగా తనే కొడుకుకి దూరమైంది. ఒకరనుభవించిన విరహానికి బహుమానంగా కౌసల్యకు యశోధ రూపంలో కృష్ణుడితో గడిపే ఆనందం దొరికింది. ఇది శిక్ష కాదు, బహుమతి కాదు, కేవలం ఒక సమతుల్యత, ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంతే. ఈ కథ కేవలం పురాణ పాత్రలది మాత్రమే కాదు. ఇది మనందరికీ వర్తించే ఒక విశ్వసూత్రం గురించి చెప్తోంది. మన చర్యలకు ప్రతిచర్యలుంటాయని, మన మాటలు, మన పనులు అన్నీ ఒక ప్రతిధ్వనిని సృష్టిస్తాయని గుర్తుచేస్తోంది. దీనినే కర్మఫలం అంటారు. చాలా సింపుల్ అండి. మనం ఏదిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ప్రేమను పంచితే ప్రేమ, ద్వేషాన్ని పంచితే ద్వేషం, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇది తప్పించుకోలేని విశ్వనియమం. సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? సింపుల్.
కైకేయి చేసిన పనికి దేవకీగా ఫలితమనుభవించింది. కౌసల్యపడిన కష్టానికి యశోదగా సుఖం పొందింది. కర్మ లెక్క చాలా పక్కాగా ఉంటుంది. దేవుళ్ళు కూడా ఈ నియమానికి అతీతులు కారని ఈ కథ స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడసలు ప్రశ్న, ఈ కర్మ సిద్ధాంతం కేవలం పాత కథలకే పరిమితమా? లేక మన జీవితాల్లో కూడా ప్రతి క్షణం ఇది పనిచేస్తూనే ఉందా? మనం చేసే ప్రతి పనికి, మనస్సులో వచ్చే ప్రతి ఆలోచనకి కూడా ఒక ప్రతిధ్వని ఉంటుందేమో? ఒకసారి ఆలోచించండి.